నొలక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. అది ఈ 25 తత్వాలు ఇటు స్థూలదేహం వైపు చూసినా గోళకాత్మికముగా చెప్పుకోవాల్సి వస్తుంది, సూక్ష్మదేహం వైపుకు చూస్తే ఇంద్రియాత్మికముగా చెప్పుకోవాల్సి వస్తుంది. వ్యవహారము అనబడేది కేవలం సూక్ష్మదేహం మాత్రమే ఉందనుకోండి, వ్యవహారం లేదు. ఆ సూక్ష్మదేహం మరొక తొడుగు వేసుకోవాలి, వేసుకుంటేనే వ్యవహారం వస్తుంది. ఆ తొడుగు పార్థివ దేహం కావచ్చు, ఆ తొడుగు దివ్య దేహం కావచ్చు, ఆ తొడుగు యాతనా దేహం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఏ ఏ లోకాలలో ఉంటే ఆయా లోకములో ఉన్నటువంటి యొక్క తత్సంబంధ పదార్థము ద్వారా ఆ దేహం అక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సూక్ష్మదేహం అనబడేటువంటిది ఈ పంచభూతములు నుండి ఒక విభజన ఏర్పడి ఇంద్రియములుగా నిర్మాణం చేయబడ్డాయి. ఆకాశం 4 పరగ భాగాలైతే ఒక పరగ భాగం వాయువులో చేరటం కారణంగా మనస్సు అయ్యింది, ఒక పరగ భాగం అగ్నిలో చేరటం కారణంగా బుద్ధి అయ్యింది, ఒక పరగ భాగం జలంలో చేరడం కారణంగా చిత్తమయ్యింది, మరొక పరగ భాగం పృథివిలో చేరడం కారణంగా అహంకారమైంది. ఏమి అయితే ఈ 4 కూడా ఆకాశ పరగ భాగాలే. అయితే వాయువులో చేరటం వల్ల మనస్సు అయ్యింది, అగ్ని యొక్క సంపర్కం వల్ల బుద్ధి అయింది, జలం యొక్క సంబంధం వల్ల చిత్తమైంది, పృథివీ యొక్క సంబంధం వల్ల అహంకారమైంది. కాబట్టి ఇక్కడ ఈ మనస్సు అనేది చంచలత్వం కలిగి ఉంటుంది, అది వాయువాంశం వల్ల ఉత్పన్నమైంది. కాబట్టి బుద్ధి అనేది శుద్ధంగా ప్రశాంతిగా నిలకడగా ఉంటుంది. ఎందువల్ల అంటే అగ్ని అంశంతో ఏర్పడింది కాబట్టి అది శుద్ధంగా ఉంటుంది బుద్ధి. అదే ప్రకారంగా ఈ యొక్క చిత్తం కూడా చిత్త చాంచల్యము అని చెప్పి అంటాం కదా, అది జలాంశంతో నిర్మాణం చేయబడింది. కాబట్టి జలం ఏ ప్రకారంగా కదిలిక కలిగి ఉంటుందో, అలలుగా కదిలిక కలిగి ఉంటుందో అట్లా ఈ చిత్తం కూడా చిత్త చాంచల్యంగా చెప్పుకొచ్చారు, ఆ జల ప్రవాహం లాగా. మరి అహంకారం అనేది ఆ పృథివీ యొక్క అంశంతో ఏర్పడింది కాబట్టి పృథివీ ఏ ప్రకారంగా కాఠిన్యం కలిగి ఉంటుందో ఆ కాఠిన్యత అహంకారం నందు కనబడుతుంది. ఇట్లా ఈ పంచభూతములు అనబడేటువంటి వాట్ల విభజన కారణంగా ఈ సూక్ష్మదేహం వివిధ రకాలైనటువంటి వ్యవహారాలతో నిర్మాణం చేయబడింది అన్నమాట. అధిష్టానం తదా కర్త కరణంచ పృథగ్విధం అంటాడు. వివిధాచ పృథక్చేష్ట. ఆ సూక్ష్మదేహంలో ఏముందని చెప్పనంటే వివిధాచ పృథక్చేష్ట. ఆ చేష్టలు వివిధ, పృథక్ అంటే వేరుగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆయా భూతాల యొక్క కలయికల వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క నిర్మాణం అంతా కూడా సర్వేశ్వరుని యొక్క అధిష్టానములో మాయాకార్యంగా నిర్మాణం చేయబడ్డాయి. స్థూలదేహమైన మాయాకార్యమే, సూక్ష్మదేహమైన మాయాకార్యమే. నొలక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించెనే ఉయ్యాల. ఆ విధంగా మరి ఆ నొలక 20 తత్వాలతో అల్లబడిన తర్వాత ఆ నొలక మీద ఒక పట్టు పరుపు పరిచారని చెప్పని అన్నారు. ఏమిటా పట్టు పరుపు అని చెప్పనంటే తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు అనగా సాత్విక రాజసిక తామసిక. సాత్వికం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. అనగా ఈ 3 వన్నెలతో ఉన్నటువంటి పట్టు పరుపుని పరచటం అయ్యింది అన్నాడు. దీన్ని
త్రిగుణ సామ్యావస్థ అంటారు. త్రిగుణ సామ్యావస్థ అంటారు. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించనే అని అంటే త్రిగుణ సామ్యావస్థ. ఈ మూడు కూడా యోగ సమాధిలో సమానత్వాన్ని పొంది ఉంటాయి. భగవంతుని దగ్గర ఈ మూడింటి వ్యవహారం ఉండదు. ఈ మూడింటి వ్యవహారము జీవుని వద్ద ఉంటాయి. జీవుణ్ణి ఈ మూడు గుణాలు ఆడిస్తాయి, వ్యవహరింప చేయిస్తాయి. కాబట్టి గుణములకు లోబడి ఉన్నటువంటి వాడు జీవుడు, గుణాలకు అతీతముగా ఉన్నటువంటి వాడు దేవుడు. అందుచేత గుణములు భగవంతుని వద్ద క్రియారహితంగా ఉంటాయి, అదే జీవుని వద్ద క్రియావంతములుగా ఉంటాయి. ఛత్రసత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన దేహినం. ఆ సాత్వికం ఈ జీవుణ్ణి ఆ విధంగా ఆడిస్తుంది. రజో రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్ని బధ్నాతి. ఆ జీవుణ్ణి ఆ విధంగా బంధిస్తుంది అన్నాడు. ఈ రజోగుణం రజో రాగాత్మికం అనగా విషయాల యందు రాగభావాన్ని పుట్టింపజేస్తుంది. నావి 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 అనే ఒక రాగభావాన్ని పుట్టింపజేస్తుంది. తృష్ణ, రెండవ తృష్ణ అంటే ఆశ. అనేక పదార్థాల యందు జీవునికి ఈ యొక్క ఆశ పుట్టింపజేస్తూ ఉంటుంది. నాకుండాలి 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 అని ఆశ పుట్టింపజేస్తూ ఉంటుంది. సంగ సముద్భవం, విషయాల యందు సాంగత్యమును పొందింపజేస్తూ ఉంటుంది. తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం, కర్మసంగాదుల చేత ఈ రజోగుణం ఈ జీవుణ్ణి తన అధీనంలో పెట్టుకుని వ్యవహరింప చేయిస్తూ ఉంటుంది. కాబట్టి గుణాలకు లోబడి ఉండేవాడు జీవుడు, గుణాలని వశం చేసుకుని ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర స్థలములో ఉన్నటువంటి మహాత్ములకు ఈ గుణాల ప్రభావం ఉండదు. గుణములు వాళ్ళకు లోబడి ఉంటుంది. ఆ గుణములు అనేటువంటివి త్రిగుణ సామ్యావస్థ పొంది లయమై ఉంటాయి. కాబట్టి ఈశ్వరునికి ఇక్కడ ఏం చెప్పారు? పట్టు పొరుపు గావించని. ఈ త్రిగుణములు అనేటువంటివి ఈశ్వరుని దగ్గర ఎట్లా ఉన్నాయి అంటే అవి చేష్టారహితముగా ఉన్నాయి. చేష్టారహితముగా ఉన్నాయి. మనకు మూడు అవస్థలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మూడు అవస్థలలో సంచారం చేస్తూ ఉన్నాం. అనగా సాత్వికం వలన జాగ్రత్త అవస్థ, రాజస్యకం వలన సుషుప్తి అవస్థ స్వప్నావస్థ, తామసికం వలన సుషుప్తి అవస్థ. మూడు అవస్థలకు లోబడి ఉన్నాడు. మూడు అవస్థలకు అతీతముగా ఉన్నాడు ఈశ్వరుడు. మూడు అవస్థలకి అతీతం, మహాకారణం. మూడు అవస్థలకు లోబడి ఈ జీవుడు ఉంటాడు. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించే. ఎప్పుడు గావిస్తావు? ఎవరైతే గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ధ్యానములో ఉంటాడో ఆ ధ్యానములో జీవత్వం అంతరించే కొద్దీ ఈశ్వరత్వం ఆవిర్భావం అయ్యే కొద్దీ ఆ ఈశ్వర స్థితి ఏర్పడినప్పుడు, ఈశ్వర స్థానంలో ప్రవేశించినప్పుడు ఈ మూడు గుణాలు కూడా వ్యవహార రహితమై పట్టు పరుపుగా సర్వేశ్వరుని యందు చేష్టారహితముగా ఆయన అధీనంలో ఉంటాయి. అది గుణాలకు అధిపతిగా ఉంటాడు ఈశ్వరుడు, గుణాలకు లోబడి ఉంటాడు జీవుడు. గుణములను ఈశ్వరుడు ఆడిస్తాడు, గుణములు జీవుణ్ణి ఆడిస్తాయి. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. అందుకే మీకు భగవద్గీత మరి 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఏమి 14వ అధ్యాయం గుణత్రయములు, 15వ అధ్యాయం ఏమర్థమైంది? 14వ అధ్యాయం గుణాలు దాటితే మరి పక్కనే ఉంది
15వ అధ్యాయం. దాటావా పురుషోత్తం ప్రాప్తి యోగం, దాటకపోయావా గుణత్రయ విభాగ యోగం. మనం దేంట్లో ఉన్నాం? 14లో ఉన్నామా 15లో ఉన్నామా? 14లో. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్యల పట్టు పరుపు గావించెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్యల పట్టు పరుపు గావించెనే. ఆ సర్వేశ్వరునికి, ఆ మహాకారణములో ఉన్నటువంటి సర్వేశ్వరునికి ఎవరైతే శ్వాస వెంబటే ఉండి ధ్యానం చేస్తూ ఉంటారో అటు ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో ఈ 3 గుణములు కూడా క్రియారహితమై త్రిగుణ సామ్యావస్థ ఏర్పడుతుంది. మీకు ఈ మాట భాగవతంలో చెప్తాడు. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిలినట్లుండు పట్టి సూచనలేవు బాలులారా. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అన్నాడు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. గుణశూన్యుడు అన్న గుణములు దాటి ఉన్నవాడు. అందుచేత ఈ 3 గుణములు ఆ సర్వేశ్వరుని యొక్క స్థానములో క్రియారహితముగా చేయటమే, త్రిగుణ సామ్యావస్థగా చేయటమే ఆయనకు పట్టు పరుపుగా చేసిన విధానమవుతుంది. అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించెనే ఉయ్యాల. ఈ బ్రహ్మాండ నాయకునికి కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం శుభచింతయేతు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ బ్రహ్మాండమునందు దర్శనయోగ్యంగా ఉన్నాడు. బ్రహ్మాండ నాయకుడు ఈ బ్రహ్మాండమునందు దర్శనయోగ్యముగా ఉన్నాడు. ఇంకెక్కడ నీకు దర్శించే అవకాశాలు లేవు. ఎక్కడికి పోయినా లేదు. ఏమి బ్రహ్మంగారు తత్వంలో చెప్తాడు, ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా. ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా. ఎడకపోయినా ఈ కొంపలే, ఈ చెట్లే, ఈ పొట్లే, ఈ కొండలే, ఈ గొట్టలే, అదేం కొత్తగా ఉండవు. ఆడపోయినా ఆ చెట్లు, ఆ పొట్లు, ఆ ఇండ్లు, ఆ పశువులు, ఆ కుక్కలు, ఆ నక్కలే. ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న వింత లేదురా. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఎంత లెక్క తిరిగినా ఏమి లేదురా, చింత చేసి చూడకున్న ఇంత లేదురా. ఆకాశమున గాలి విసరే అదిగో చూడరా, ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయరా. ఆ గాలి మూలమేమో గాని దివ్యమాయే అంటాడు. ఆకాశమున గాలి విసరే. ఇక్కడ వస్తుంది ఆ పదం, చెప్తా ముందు ముందు చరణం వస్తుంది దేంట్లో. ఆకాశమున. కాబట్టి ఆ బ్రహ్మాండ నాయకుడు ఎక్కడ దర్శనయోగ్యముగా ఉన్నాడు అంటే ఈ బ్రహ్మాండమునందే. ఇంకెక్కడ ఇది వదిలిపెట్టేసి ఎడకోబో పోయినాగా నీకై తెలియబడేవాడు కాదు. ఈ బ్రహ్మాండంలోనే తెలియబడేవాడుగా ఆ పరమాత్మ ఉన్నాడు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సంయకో సహాతం పరం పురుషం ఉపయేతి అన్నాడు పరమాత్మ 8వ అధ్యాయంలో. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య అంటాడు.
మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భక్తి బలముతో యోగ బలముతో జ్ఞాన బలముతో భక్త్యా యుక్తో యోగ బలేన ఆ యోగ బలముతో జ్ఞాన బలముతో నువ్వు మనసాచలేన మనస్సుని అచలంగా చేయగలిగితే మనస్సుని అచలముగా చేయగలిగితే ఏమవుతుంది? భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశింపజేయబడుతుంది. ఆ భృగుటి మధ్యంలోకి పోయావు అంటే సహా తం పరం పురుషం ఉపయేతి సహా అట్టివాడు తం పరం పురుషం ఆ పరమ పురుషుణ్ణే ఉపయేతి పొందుతున్నాడు అన్నాడు. అందువల్ల నీకు ఆ బ్రహ్మాండ నాయకుడిని నీ లోపల సుషుమ్నాలో హంస మార్గంగా పయనించినప్పుడు హంసతో అనుసంధానం కలిగి పయనించినప్పుడు నీ లోపలే ఆ బ్రహ్మాండ నాయకుడు నీకు పొందబడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది బ్రహ్మాండ స్థలము అన్నారు. ఇటు బ్రహ్మాండ నాయకుడు ఈ హంసరూపముగా ఆయన ఆడుతూ ఉన్నాడు, సంచారం జరుగుతూ ఉన్నది. ఈశ్వర స్వరూపము శ్వాస అని చెప్పనంటే శుద్ధ బ్రహ్మము యొక్క సాకార అంశమే హంస శ్వాస, అది ఈశ్వర స్వరూపము. అందువల్ల ఇక్కడే ఉన్నాడంటే ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఏమిటా ఊగటము అంటే హంసరూపుడై సోహం రూపుడై సోహం 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 సోహముగా ఆయన నిరంతరంగా హంసరూపముగా ఆయన సంచారం చేస్తూ ఈశ్వరుడు ఉన్నాడు. అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించనే ఉయ్యాల. ఆ బ్రహ్మాండ నాయకునికి రెండు కూడా దిండ్లుగా అమర్చబడ్డాయి అన్నాడు. రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలుదోలము చేసి ఉయ్యాల. అనగా ఇంతవరకు మనము ఈ ఉయ్యాల తొట్టి అనే దాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు అన్నాం. నులక 20 తత్వాలతో అల్లబడిందని చెప్పని చెప్పుకొచ్చాం. తర్వాత త్రిగుణ సామ్యావస్థయే పట్టు పరుపుగా పరసటం అని చెప్పడం జరిగింది. అండపిండములే ఆ తట్టు దిండ్లుగా చేయటం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క ఈ తొట్టి, ఈ స్థూల దేహం అనేటువంటి యొక్క తొట్టి, ఎవరు మాట్లాడమాకండి, ఎందుకు మాట్లాడతారు? ఏం చెప్పాను? కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి యొక్క స్థూలదేహమే కాదు సూక్ష్మదేహం కలుపుకోవాలి. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఈ స్థూలదేహం అనేటువంటి యొక్క తొట్టి 2 తాళ్లతో కట్టబడి ఉన్నది. ఏవా తాళ్ళు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, తర్వాత వస్తుంది అది రెయ్యి పవలు 2 స్తంభములు గావించి. సరే, ఈ విధంగా మరి ఈ ఉయ్యాల తొట్టి ఈ ప్రకారంగా ఉన్నది. ఈ ఉయ్యాల తొట్టి ఉండగా ఆ పక్క 2 దూలాలు ఉన్నాయి. ఈ పక్క దూల ఉంటుంది, ఈ పక్క దూల ఉంటుంది, పైన ఒక దూల ఉంటుంది కదా. పైన దూలాన్ని కట్టబడతాయి ఆ త్రాళ్ళు. ఈ తొట్టి మధ్యలో ఊగుతూ ఉంటుంది. అట్లా రెయ్యి పవలు 2 స్తంభములు గావించి, 2 స్తంభములుగా ఉన్నాయన్నాడు. ఇటో పక్క స్తంభం, అటో పక్క స్తంభం. రాత్రి పవలు, ఈ 2 స్తంభములు. అది రెయ్యి పవలు 2 స్తంభములు గావించి అనగా విద్య అవిద్యలు. విద్య అనేది పగలు, అవిద్య అనేది రాత్రి. ఈ 2 స్తంభములు కలిగి ఉండగా బయలుదోలము చేసి ఉయ్యాల. పైన ఉన్నటువంటి బయలు ఖాళీ భాగమే పైన దోలాము అన్నాడు. ఇడా పింగళయోరు మధ్య సుషుమ్నా సూక్ష్మ రూపిణి అన్నాడు.
ఆ ఆ యొక్క సుషుమ్న అనేటువంటిది బయలు, దాన్ని బట్ట బయలు అంటారు. మనకు అచల సాంప్రదాయంలో కూడా ఈ బయలుల పదం వాడుతూ ఉంటారు. ఖం బ్రహ్మ అని మీకు చాందోగ్యంలో వస్తుంది. ఖం అంటే ఆకాశం, మామూలు ఖం అంటే జలం, మామూలు కా చెబితే ఖం జలం, కంజలోచన అంటూ ఉంటారు. పరమాత్మను కంజలోచన, కంజాక్షి అంటూ ఉంటారు. మామూలు ఖం అంటే ఆకాశం. అది ఖం బ్రహ్మ అని చాందోగ్యంలో చాలా చోట్ల పదాలు వాడతాడు యాజ్ఞవల్కి. ఖం బ్రహ్మ అన్నప్పుడు ఈ ఖాళీ బయలే బ్రహ్మముగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఖాళీ బయలు బ్రహ్మం కాదు. బయలు బ్రహ్మమనుసు భాషించు సుందురు, బయలదేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావమందుండగా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు. ఈ బయలు, ఈ ఖాళీ భాగం బ్రహ్మం కాదయ్యా, ఇది పంచభూతాల్లో ఒక భూతం, ఇది బ్రహ్మం కాదు. బ్రహ్మమైన బయలు భావమందుండగా, అన్నీ లోపల ఉన్నటువంటి ఒక భావం, ఆ బ్రహ్మభావం, దాన్ని పొందగలిగితే అది ఖాళీ భాగం. కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేను మరచి నిద్ర మెలగినట్లు. కానరాని బయలు కనుటయే మోక్షంబు, నీలో ఉన్నటువంటి కానరాని బయలు కనుటయే మోక్షం. ఎందుకు ఆ బయలు అనే పదం వాడటం కారణం అంటే, ఒక యజమాని పనివాడికి ఒక పనప్ప చెప్పాడు, నాయనా ఇదిగో కత్తి కొడవలి నీకు ఇస్తూ ఉన్నా, ఇదంతా మొత్తం ఖాళీ చేయరా అన్నాడు. ఏదో కంప పెరిగిపోయింది, మొత్తం ఖాళీ చేయమన్నాడు. వాడు ఆ కొడవలి కత్తి మొత్తం పట్టుకుపోయి ఆ కంప అంతా మొత్తం అంతా కొట్టేసేసి, అయ్యగారు ఖాళీ చేసి వచ్చా, ఖాళీ చేశా. అట్లా వ్యవహార సందర్భంగా వాడే పదాలే కానీ ఎవడూ ఖాళీ చేయలేడు. ఖాళీ చేశా అంటాడు వ్యవహారం మాటలో. వాడు ఖాళీ చేయలా, ఉన్న కంప కొట్టేశాడు, ఖాళీగానే ఉన్నది. వాడు ఖాళీ చేసిందేమి లేదు, ఉన్న ఖాళీలో కంప పెరిగిపోయింది, వాడు కంప కొట్టేశాడు, ఖాళీ చేశా అంటాడు వాడు. మాట వరసకి ఖాళీ చేశా, వాడు ఖాళీ చేయలే, వాడు చేస్తాడు ఖాళీ. నిర్మాణంలో ఒక వస్తువు, పంచభూతాల్లో ఒక వస్తువు ఖాళీ, ఆకాశం. అట్లా బట్టబయలు ఖాళీ చేయబడింది అని చెప్పనంటే, ఏ యొక్క ఆత్మలో అనాత్మంతా చిదుగు చెరిగిపోయి ఉన్నదో, ఏ ఆత్మలో అనాత్మ యొక్క చిదుగు చెరిగిపోయి ఉన్నదో, ఆ అనాత్మనంతటినీ కూడా ధ్యానము ద్వారా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రాన్ని పూని ఆ యొక్క ఆ చెత్తంతా, అనాత్మంతా, అజ్ఞానమంతా కొట్టేశాడు, తీసేశాడు. ఎప్పుడైతే అనాత్మంతా తొలగిపోయిందో ఉన్నదేమిటి? ఆత్మయే. ఆత్మను చేసేదేమి లేదు. కాబట్టి ఆ ఖాళీ మొత్తం అంతా లయమైపోగా అంటాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు, సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు, సన్మనః పవనములు చెంచలింపకయుండు, కామాది శత్రువర్గము నశించు అని చెప్పుకొస్తాడు సంవాదంలో. మొత్తం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియములు, సంస్కారములు, వాసనలు ఇవన్నీ కూడా మొత్తం లయమైపోగా ఏ బ్రహ్మమైతే మిగిలి ఉన్నదో అది బయలు. కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేను మరచి నిద్ర మెలగినట్లు అంటాడు. మేను మరచి నిద్ర మెలగినట్లు. ఎట్లా సుషుప్త అవస్థ పొందినవాడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం లయమైపోయి కేవలంగా ఉన్నాడో, అలాంటి విధానం యోగ సమాధిలో రాగలిగితే అప్పుడు అన్నీ లయమైపోయిన తర్వాత ఏ బ్రహ్మము శేషించి ఉన్నదో ఆ బ్రహ్మమునకు అట్లా ఖాళీ భాగముగా చెప్పుకొస్తారు బయలు.
రెయ్యి పవలు రెండు స్తంభములుగా వించి బయలు దోలము చేసే ఉయ్యాల. అనగా ఏ సుషుమ్న అయితే ఉన్నదో ఎడా పింగళ, గంగా యమున. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది, అవిద్య నల్లగా ఉంటుంది, విద్య తెల్లగా ఉంటుంది. అవిద్యకు విద్యకు ఎడా పింగళలకు మధ్యలో ఉన్న సుషుమ్న, ఆ సుషుమ్నాయే బట్ట బయలు. అది బ్రహ్మం, అది బయలు అన్నారు. దాన్ని చిదాకాశము అన్నారు, లేదా దహరాకాశము అన్నారు. బ్రహ్మసూత్రాలలో వస్తుంది. దహర ఉత్తరేభ్య అంటాడు, దహరాకాశము అన్నాడు. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్యా నగర విహారీ. దహరా అయోధ్య అన్నాడు. దహరాకాశమే అయోధ్య. ఆ దహరాకాశములో ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే ఆత్మారాముడు. దహరాయోధ్య నగర విహారీ అంటాడు సదాశివ బ్రహ్మేశ్వరుల వారు. అందుచేత ఈ రెయ్యి పవలు రెండు స్తంభములు గావించి బయలు దోలము చేసే అంటే ఈ ఎడా పింగళలకు మధ్యలో ఉన్నది ఏమిటంటే సుషుమ్న. ఆ సుషుమ్నాయే బయలు, సుషుమ్నాయే బయలు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే త్రాళ్ళు, ఉచ్ఛ్వాస నిశ్వాసలే త్రాళ్ళు. ఈ శ్వాసకు ఈ దేహం కట్టబడి ఉన్నది. ఈ త్రాడు బయలుకి కట్టబడి ఉంది పైన. బయలు అంటే సుషుమ్నా నుండి ఆ శ్వాస, సుషుమ్నా నుండి ఆ శ్వాస పుట్టి వస్తుంది కాబట్టి ఆ సుషుమ్నా స్థలమగు ఆ బయలే ఈ శ్వాసకు ఆధారం. ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి బ్రహ్మమే ఈ శ్వాసకు ఆధారం. బ్రహ్మము యొక్క ఆధారము కలిగి ఈ శ్వాస ఉన్నది, ఈ శ్వాస యొక్క ఆధారం కలిగి ఈ దేహం ఉన్నది. శ్వాస తెగిందా, ఈ తొట్టి కింద పడిందా? కాబట్టి ఈ దేహం అనేటువంటి 20 తత్వాలు కలిగి ఏ దేహమైతే ఉన్నదో ఆ దేహమనే తొట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనబడేటువంటి త్రాళ్లతో కట్టబడి ఉన్నది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేని కట్టబడి ఉన్నాయి? బయలు దోలము చేసే ఏ బయలైతే ఉన్నదో ఆ బయలకు దోలానికి ఇవి కట్టబడి ఉన్నాయి. ఇదే మాట మీకు అన్నమయ్య అంటాడు. అలరచంచలమైన ఆత్మలందుండని వలవాటు చేసెనే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని. పలుమార్లు అనేక మార్లు ఈ శ్వాసతో ఉన్నట్లయితే నీ భావం తెలియబడుతుంది. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనే అనగా ఆ శ్వాసతో ఉండగా ఏమైంది? నువ్వు ఎక్కడైతే ఉన్నావో సుషుమ్నాలో ఆ నీ ఉనికి ఈ శ్వాస తెలియజేసింది. ఎందువల్ల? నీతో సంబంధం పడి ఈ శ్వాస ఉన్నది కాబట్టి. నీతో సంబంధం పడి ఈ శ్వాస ఉన్నది కాబట్టి ఈ శ్వాసతో మేము సంబంధం పడితే మమ్మలను ఆ శ్వాస నిన్ను చేర్చింది. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు నీ ఉనికి తెలియజేసనే ఉయ్యాల. ఉదయాస్తశైలంబు ఉనరకంబములైన ఉడుమండలము మోసె ఉయ్యాల. ఉదయాస్తశైలంబు, ఉదయ అస్త, ఉదయాద్రి అస్తాద్రి. ఉదయాస్తశైలంబు వనరకంబములైన స్తంభములైన ఉడుమండలము మోసె ఉయ్యాల.
అదన ఆకాశపద అడ్డదోలంబైన. ఇదే భావం అక్కడ వచ్చింది. ఇక్కడేమన్నాడు? బయలుదోలము చేసే ఈయన చెప్పాడు. అదన ఆకాశపద అడ్డదోలంబైన అఖిలంబు నిండినే ఉయ్యాల. అంటే ఆయన కూడా అదే మాట చెప్పాడు. అక్కడ ఆకాశం అని ఆయన పదం వాడాడు, ఇక్కడ ఇదేమన్నాడు అంటే బయలని పదం ఇక్కడ వాడాడు. అంటే శ్వాస అనబడేటువంటిది ఆ యొక్క ఖాళీ బయలు అనే దానిని ఆసరాగా ఆధారంగా కలిగి ఈ శ్వాస ఆడుతూ ఉన్నది. ఏ సుషుమ్న అయితే ఉన్నదో ఆ సుషుమ్న అనేటువంటి యొక్క ఖాళీ బయలు ఆ బ్రహ్మము అనేటువంటి చైతన్యాశ్రయంలో ఈ శ్వాస ఉన్నది. ఆ శ్వాస చేత ఈ దేహం కట్టబడి ఉన్నది ఉయ్యాల. ఇది ఊగుతా ఉన్నది. ఈ ఊగే ఉయ్యాలలో నువ్వు ఆ అధిష్టానముగా లోపల శయనించి ఉన్నావు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టు ఊపెనే ఉయ్యాల. కాబట్టి ఈ దేహం వ్యవహారం జరుగుతున్నది అని చెప్పనంటే ఈ శరీరములో పంచకన్యలు వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన ఈ పంచకన్యలు ఉండాలి. ఈ పంచవాయువులు ఉండాలి. పంచవేదము చదివి తొట్టిబట్టు ఊపెనే. పంచమ వేదము అని చెప్పనంటే ఈశ్వరుడు, వేదజ్ఞానే తెలియబడేటువంటి వాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అన్నారు. ఈ 4 వేదములు. అందువల్ల మీకు హోమకార్యంలో 3 వేదములు మాత్రమే పఠన ఉంటుంది, 4వ వేదం పఠన ఉండదు. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు ముగ్గురే ఉంటారు. ఇది బ్రహ్మస్థలం. ఈయనేం మాట్లాడు, అట్లా ఉంటాడని సాక్ష్యం మాత్రంగా ఉంటాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ ముగ్గురే వేదాలని వల్లించేవాళ్ళు. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు. 4వది ఏమిటంటే బ్రహ్మస్థలం, సాక్షి మాత్రంగా ఉండటం. ఇది అధర్వణ వేదం అంటారు. కాబట్టి ఈ యొక్క 4 వేదాలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు హంస. నువ్వు ఏ వేదాన్ని ఉచ్చరించాలన్నా నీకు శ్వాస ఉండాలి. శ్వాస లేకపోతే నువ్వు ఏ వేదాన్ని కూడా ఉచ్చరించే అవకాశం లేదు. ఋగ్వేదమైన, యజుర్వేదమైన, సామవేదమైన ఈ 3 వేదములు పలకబడాలని చెప్పన్నట్లయితే 4వదగు యొక్క అధర్వణ వేదము హంస అనేటువంటి యొక్క సహకారము ఉండాలి. ఈ హంసకు మూలముగా ఉన్నటువంటి యొక్క స్వరూపం ఈశ్వర స్వరూపము. అది పంచమ స్వరూపుడు. అంటే వేద అంటే తెలియబడటము. ఆ సర్వేశ్వరుడు హంస యొక్క మార్గము ద్వారా తెలియబడేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి అని అర్థం. కాబట్టి ఈ పంచకన్యలు అని చెప్పనంటే కలుషితం కాకుండా, దోషమును పొందకుండా ఉన్నటువంటి స్వరూపాలు కాబట్టి అక్కడ పదం వాడాడు. మన శరీరములో పరమపావనముగా పవిత్రముగా ఉండేటువంటి యొక్క వస్తువు హంసే. ఇంద్రియములు అనబడేటువంటివన్నీ కూడా విషయాలతో సంబంధం పడి దోషభూయిష్టమైపోతూ ఉన్నాయి. మనస్సు మలినమైపోతున్నది, ఇంద్రియాలు మలినమైపోతూ ఉన్నాయి. ఏ యొక్క విషయములతో సంబంధం లేకుండాను కేవలం పరమాత్మతో మాత్రమే సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు హంస. కాబట్టి హంస యొక్క స్థలం బ్రహ్మస్థలము. అధర్వణ వేదము ద్వారా తెలియబడేటువంటి యొక్క ఆ ఈశ్వరుడు పంచమ 5వ జ్ఞాత. అంటే తెలుసుకోవటం. పంచవేదము చదివి తొట్టిబట్టు ఊపెనే ఉయ్యాల. ఈ విధంగా ఆ బ్రహ్మము యొక్క చైతన్య ఆశ్రయంలో ఉన్నటువంటి యొక్క హంస, ఆ హంసయే 5 భాగాలుగా విభజింపబడి, ఆ ప్రాణశక్తే 5 భాగాలుగా విభజింపబడి వ్యానముగా, ఉదానముగా, సమానముగా, ప్రాణముగా, అపానముగా విభజింపబడి ఆ యొక్క ఆ పంచవాయువులు ఈ దేహాన్ని చక్కగా వ్యవహరింప చేయిస్తూ ఉన్నాయి. మన దేహంలో శ్వాస లేకపోతే శరీరానికి వ్యవహారమే లేదు. నేత్రం లేదు, చూస్తమే ఉండదు,
శ్రోత్రేంద్రియం లేదు, వినటం మాత్రమే ఉండదు, వాగేంద్రియం లేదు, మాట్లాడటం మాత్రమే ఉండదు. శ్వాస లేకపోతే ఏ వ్యవహారము లేదు. లోకంలో కన్నులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అంధులు. వాళ్ళు వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది చెవి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వినటం మాత్రమే ఉండదు, వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. చాలామందిలో వాక్కు లేదు, మాట్లాడటం మాత్రమే ఉండదు, మిగతా వ్యవహారం చేసుకుంటూ ఉంటారు. శ్వాస లేకపోతే ఎవరూ కూడా ఏ వ్యవహారం చేసే అవకాశాలు లేవు. మన ఈ శరీరము గమనయుక్తముతో వ్యవహరించాలని చెప్పి అన్నట్లయితే ఈ శ్వాస అనేది ఉండాలి. ఈ శ్వాసయే తొట్టి బట్టు ఊపెనే ఉయ్యాల. ఆ తొట్టి పట్టి ఊపగలిగే విధానం ఆ శ్వాసల యందు ఉన్నదన్నాడు. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల. ఆధారము స్వాదిష్ట మణిపూరక అనాహత. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆతట్టు ఊగినే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆజ్ఞేయ కమలముల ఈతట్టు ఊగినే ఉయ్యాల. ఇవి షట్చక్ర సంబంధ విచారం వస్తుంది. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆతట్టు ఊగినే ఉయ్యాల. మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారములయందు సంచారం కలిగి ఉంటుంది. ఆ తట్టు ఓగేనే ఈ తట్టు ఓగేనే అనే పదాలు వాడుతూ ఉంటాడు. మూలాధారమునందు 6 నూరల హంసలుగా, స్వాదిష్టానమునందు 6000 హంసలుగా, మణిపూరకమునందు 6000 హంసలు, అనాహతమునందు 6000 హంసలు, విశుద్ధమునందు 1000 హంసలు, ఆజ్ఞాచక్రమునందు 1000 హంసలు, సహస్రారములో 1000 హంసలు, మొత్తం చేరి 21,600 శ్వాసలుగా ఈ యొక్క హంస సంచారం ఉన్నది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల దాకా 24 గంటలలో ఈ హంస అనేటువంటిది ఈ షట్చక్రముల యందు విహరిస్తూ, కాబట్టి ఈ షట్చక్ర విచారం మీద కొంచెం విస్తృతంగా వివరణాత్మక విషయంగా రేపు మనం